ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పరిపాలన నడుస్తుందా? ప్రశ్నించే గొంతుకులపై దాడులు జరుగుతున్నాయా? పాడేరు నియోజకవర్గంలో లోక్ భరోసా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాస్టర్గా ఉన్న అభినయ్ దర్శన్ పై జరిగిన దాడి వెనుక అసలు సూత్రధారులు ఎవరు? ఇప్పుడు ఇదే అంశంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కొంచెం సంచలనంగా కూడా మారింది. సాక్షాత్తు బాధితుడే లైవ్లోకి వచ్చి కూటమి ప్రభుత్వ డిపార్ట్మెంట్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నాయి. పాడేరు నియోజకవర్గంలో ప్రజలను చైతన్యపరుస్తూ ఓటుకు నోటు తీసుకోకూడదు, ఓట్లకు డబ్బులు తీసుకోకూడదని, దొంగ నాయకులను తరిమి కొట్టాలని అభినయ్ దర్శన్ పోరాటం చేస్తున్నారట. రూపాయి డబ్బు పంచకుండా వందలాది మంది ప్రజలు ఆయన వెనకాల నడుస్తుండడం ప్రస్తుత అధికార పాలకుల్లో అసూయ, ద్వేషం పెరిగిపోతున్నాయి. స్టార్టింగ్ లోనే ఇతన్ని తొక్కేయకపోతే తమ రాజకీయ మనగడకే ప్రమాదమని భావించి పక్కా స్కెచ్తో దాడికి ఒడిగట్టారనేదే స్పష్టమవుతుంది. ఇక ఈ కేసుల్లో పోలీసులు ఆడుతున్న డబుల్ గేమ్ కూడా మరీ దారుణంగా ఉంది. నిందితులను వదిలేశామని వైజాగ్ వెళ్లిపోయారని పోలీసులు ఒక పక్క చెబుతుంటే వాళ్ళు ఇంకా స్టేషన్లను ఉండి దెబ్బలు తింటున్నారట. అంటే బాధితుడి పైన ఎదురు నిందలు వేసేందుకు, నిందితులను బెదిరించి తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పించేందుకు డిపార్ట్మెంట్ ఎంతటి దారుణమైన కుట్రలకు తెరలేపిందో అభినయ్ దర్శన్ సాక్షాత్తు మాటల్లోనే బయటపడింది. గతంలో ప్రవీణ్ పాగడాల విషయంలో కూడా సీసీ ఫుటేజ్లను పుట్టించి అన్యాయంగా ఆయనపై తాగుబోతు ముద్ర వేసి ఎలాగైతే కేసులు తారుమారు చేశారో పోలీసులు, ఇప్పుడు తన విషయంలో కూడా అలాగే నిందలు వేసి పాస్టర్లందరూ దొంగలే అనే ముద్ర వేయడానికి పాలకుల చేతుల్లో ఉండి డిపార్ట్మెంట్ పెద్దలే కుట్రలు చేస్తున్నారు అంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సామాన్యుడికి ఈ ప్రభుత్వంలో న్యాయం జరిగే పరిస్థితే లేదని ప్రజలు గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ఈ దాడులకు, బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని అభినయ్ దర్శన్ స్పష్టం చేశారు. గాయపడిన సింహంలా మరింత కసితో వేటాడుతానని, రికవరీ అవ్వగానే మళ్ళీ పాడేరు నియోజకవర్గంలోకి వెళ్ళి పల్లె తిరుగుతూ ఇక్కడి ప్రభుత్వ అధికారులను, పాలకులను నిలదీస్తూ ప్రశ్నిస్తాను అని కూడా ఆయన సవాల్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి దాడులు, కుట్రలు ప్రతిరోజు యథాతథంగా జరుగుతూ పోతున్నాయి. ప్రశ్నించే వారిపై అక్రమంగా కేసులు పెట్టడం, నిందలు వేస్తూ వేధిస్తున్నారనే దానికి ఇంతకన్నా సజావు సాక్ష్యం మరొకటి లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎటుపోతున్నాయో గమనించాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, షేర్ చేయండి.